కామారెడ్డి నుండి 3 గంటల పాటు బస్ జర్నీ తర్వాత ఫైనల్గా నేను కౌలాస్ కోటకు అయితే చేరుకున్నాను. కౌలాస్ కోట ముందు భాగంలో ఒక వాగు కనిపించింది. దాన్ని కౌలాస్ నాలా అంటారట. అయితే అప్పట్లో శత్రువులు ఈ కోట మీద దాడి చేయాలంటే ఈ నాలా దాటుకొని రావాల్సి వచ్చేదట. ఈ కోటలో మొత్తం 10 పిరంగులు ఉండేవట. శత్రువులు ఈ కోట మీద దాడి చేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆ పిరంగుల ద్వారా శత్రువుల మీదకి దాడులు జరిపేవారట. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కొన్ని పిరంగులు కనిపిస్తాయి. అయితే మొత్తం పిరంగులు అయితే ఇక్కడ లేవు. తెలంగాణలో పురాతన చరిత్రకు సాక్ష్యంగా ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. అందులో ఒకటి కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ పరిధిలో ఉన్నటువంటి కైలాస్ కోట. కౌలాస్ కోట కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి 90 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో, సంగారెడ్డి నాందేడ్ హైవే మీద 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినట్లయితే ఈ కోట మనకు కనిపిస్తుంది. ఈ కౌలాస్ కోటను 9వ శతాబ్దంలో రాష్ట్రకూట చక్రవర్తి అయినటువంటి 3వ ఇంద్రుడు నిర్మించినట్లు చెప్తారు. ఆ తర్వాత కాకతీయుల పాలనలోకి రావడం జరిగింది. ఆ తర్వాత బహమానీ సుల్తాన్లు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు ఈ కోటను పరిపాలించారు. కోట ఎదురుగా ఉన్న మెట్లు ఎక్కి కొద్ది దూరం వెళ్ళగానే నాకు ఒక చిన్న ఫిరంగి అనిపించింది. దాన్ని ఇప్పుడు మీరు చూడండి. ఇలాంటి ఫిరంగులు ఇంకా మనకు లోపల కనిపిస్తాయి. ఒక్కొక్కటి చూస్తున్న కొద్ది సైజు అయితే పెరిగినాయి. ఇది కనీసం 3 నుంచి 4 ఫీట్ల పొడవు ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ కనిపించేది కూడా ఇంతకంటే కొద్ది పెద్దనే ఉంటుంది. ఈ కౌలాస్ కోట సుమారు 1100 సంవత్సరాల పురాతనమైనదే కాకుండా విస్తీర్ణంలో కూడా అతిపెద్దది. సుమారు 300 ఎకరాల్లో దీని విస్తీర్ణం అయితే ఉందంట. మన రాష్ట్రంలో ఉన్నటువంటి గోల్కొండ కోట కంటే కూడా ఇది పెద్దదని చరిత్రకారులు చెప్తుంటారు. కౌలాస్ కోటకు 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. రెండింటికి స్వాగత తోరణాలు ఉన్నాయి. వీటిపై గండబేరుండం వంటి కాకతీయ చిహ్నాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. కౌలాస్ కోట చుట్టూ మొత్తం 57 బురుజులు ఉన్నాయి. కోట లోపల కొన్ని ఆలయాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని దర్గాలు కూడా, మసీదులు కూడా ఉన్నాయి. ఎంతో పురాతనమైనటువంటి అదేవిధంగా ఘన చరిత్ర కలిగినటువంటి ఈ కౌలాస్ కోట రాతి నిర్మాణంతో చేసినటువంటి నిర్మాణం కాబట్టి ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో కూడా చెక్కు చెదరకుండా ఉంది. అంతేకాకుండా కొన్ని స్థలాల్లో మాత్రం పిచ్చి మొక్కలు మొలవడం, కొన్ని కట్టడాలు కూలిపోవడం, శిథిలావస్థకు చేరుకోవడం, ఇవన్నింటిని కనుక పునర్నిర్మాణం చేసినట్లయితే ఒక చక్కటి చారిత్రాత్మక కట్టడం ఇప్పటి ప్రజలకైతే అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ నుండి కోట లోపలికి ఎంట్రన్స్ మీద చూసుకున్నట్లయితే స్వాగత తోరణాలు మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా రాతితో కట్టినటువంటి నిర్మాణం. కౌలాస్ కోట చుట్టూ దట్టమైన అడవి, అదేవిధంగా ముందు భాగంలో నది కూడా ఉండడంతో ఇక్కడ ప్రతి దృశ్యం కూడా అమెజాన్ అడవిని తలపిస్తూ ఉంటుంది. ఇక చరిత్రలోకి వెళితే 1687లో ఔరంగజేబు అబుల్ హాసన్ తానిషాను ఓడించి గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకున్నప్పుడు కౌలాస్ కోట బాధ్యతను ఇఖ్లాస్ ఖాన్, కూని ఖాన్ అనే 2 కిలాదారులకు అప్పగించాడు. ఆ తర్వాత వారు ఇక్కడే తమ పేర్లతో 2 మసీదులను కూడా నిర్మించారు. కోటలో కొద్ది దూరం వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూ చాలా బాగా అనిపించింది నాకైతే. అయితే కొద్ది ముందరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఒక నోట్బుక్లో అక్కడికి వచ్చిన సందర్శకుల పేర్లన్నీ కూడా ఎంట్రీ చేసుకుంటుండు, 4 నెంబర్లతో సహా. అయితే నేను అతన్ని అడిగిన ఎందుకు ఇవన్నీ ఎంట్రీ చేస్తున్నారని. అయితే అతను చెప్పిన సమాధానం విని నేనైతే హడలెత్తిపోయిన ఒక్కసారి. అతను ఏం చెప్పిండంటే ఆ కోట అక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత పూర్తిగా దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది. అయితే ఆ అడవి ప్రాంతంలో ఒక చిరుత సంచరిస్తున్నట్లు, అది ఇంతకుముందు 2-3 సార్లు అక్కడ ఆ గొర్రెల మీద దాడి చేసినట్లుగా అతనైతే చెప్పడం జరిగింది నాకు. ఇక్కడ ఇంకో పిరంగి కనిపిస్తుంది. ఇది కూడా సుమారు 4 ఫీట్ల వరకు పొడుగుతూనే ఉంటుంది. పక్కనే ఒక చిన్న రోల్ అయితే కనిపించింది. అది వాళ్ళు వాడేవారేమో అప్పట్లో.
ఆ ఫిరంగికి కొద్ది దూరంలోనే ఒక మసీద్ కనిపిస్తుంది, ఇప్పుడు మీరు చూస్తున్నారు అదే. అయితే ఇక్కడ కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత పైకి ఇట్లా ఈ మెట్లెక్కి పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఇంకో ఫిరంగి కనిపిస్తుంది. ఇది సుమారు 10 అడుగుల వరకు ఉంటుంది. ఇక్కడ నుండి చూసినట్లయితే కోట ముందు భాగం కూడా మనకు కనిపిస్తుంది. సైనికులు ఈ ఫిరంగితోనే శత్రువుల మీద దాడి చేసేవారు. ఇంతకంటే పెద్ద ఫిరంగి కూడా కనీసం 27 అడుగుల వరకు ఉండేదట. అయితే అది అంతవరకు నేనైతే వెళ్ళలేదు. అయితే నాతో మాట్లాడినటువంటి వ్యక్తి అయితే నన్ను కొంత దూరం వరకు అయితే తీసుకెళ్ళాడు. అక్కడ కొన్ని విషయాలు చూపించాడు నాకు. ఇక్కడ మనకు ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఆ వ్యూ కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత అది రాణి మహల్ అంట. అయితే అక్కడ ఒక గోడలు తప్ప ఇంకేమీ లేవు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే. అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్లో ఒక హనుమాన్ టెంపుల్ కనిపించింది. పక్కనే ఒక పాడుబడ్డ బావి కూడా ఉంది. ఈ హనుమాన్ టెంపుల్లో ఏవో గుప్త నిధులు ఉన్నాయని లోపల తవ్వకాలు జరిగిరంట ఎవరో దుండగులు. ఇవన్నీ శిథిలమైపోయినటువంటి దేవత విగ్రహాలు. లోపల హనుమాన్ విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది చూడండి. పక్కనే ఒక పాడుపడిపోయిన బావి కూడా ఉంది. ఈ గుడి దాటి కొద్ది ముందరికి వెళ్ళినట్లయితే అక్కడ ఒక బావి కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది అది. అయితే అది ఏనుగుల బావి అంట. కాకతీయుల కాలంలో నిర్మించారట. వాళ్ళు ఆ కోటకు సంబంధించినటువంటి ఏనుగులను అక్కడ అడిగేవారట. నేను ఇంతవరకు మాత్రమే వెళ్ళాను. అక్కడ ముందల ఇంకా దుర్గామాత టెంపుల్, తర్వాత శ్రీరామ్ మందిర్ ఇంకా అవన్నీ ఉన్నాయంటే అవైతే నేను చూడలేదు. ఇంతవరకు నేను చూసిన. ఈ వీడియో ఇక్కడి వరకు మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం.